3 కలర్‌ల 3 లవ్ గుర్తులు ఉంటాయి. ఎవరి వాయిస్ అది? ఇది మంగ్లీ అక్కది. అది చెప్పండి. మంగ్లీ అక్కది వాయిస్ నాకి వినిపించిండు. ఈయన మ్యూట్ పెట్టి నాకు వినిపించిండు. డే టైమ్‌ల నేను ఒకటేసారి 70 లక్షలు ఎవలు శివ చవాను అన్నకిచ్చాను. 2 టైమ్ 7, 7, 14 నేను మంగ్లీ అక్కకు సూటిగా అనేది నువ్వు బంజారా బిడ్డ ఒకటివే కదా! నా ఊరు గూడా ఉంది. నీవు గూడా బంజారా బిడ్డ, నువ్వు గూడా బంజారా బిడ్డ, నేను గూడా బంజారా బిడ్డే. ఇయాల పొద్దున్న నువ్వు మా ఇంటికి రా. రేపు పొద్దున్న వేరే ఇంటికి పో. ఇక్కడ నువ్వు ఓపెన్‌గా అంది నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చినావు? నైట్ 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో నువ్వు ఈడికొచ్చినావు కదా! నువ్వు ఒక పెద్ద సింగర్‌వి. నువ్వు ఒక పెద్ద ఒక సెలబ్రిటీవి. నువ్వు ఈడికొచ్చినావు. ఓలో నీకు సంపితే, నీకేమైనా రేప్ చేస్తే, నీకేమైనా చేస్తే ఎవరి బాధ్యత? మీడియా మిత్రులందరికీ ఒకటే నేను చెప్పేదేమంటే, ఇయాల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాటలు చెప్తున్నాను. ఏమంటే రమావత్ మధు ఆఫీస్‌లో నేనే పని చేసేటోన్ని అకౌంటెంట్‌గా. అందులో కరెంట్ బిల్లు నుంచి పని మనిషి దాకా అన్నీ నేనే చూసుకునేటోన్ని. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందనేది ఇయాల్టికి నేను అన్ని మీడియాలో నేను చెప్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా చెప్తా. ఇప్పటికి నేను హైదరాబాద్‌లో చానా మీడియా ముందల నేను మాట్లాడినా. అన్న వాళ్ళకు ఈ అన్న గాని, నాకు ముందల తీసుకొచ్చిన అన్న గాని, కేతావత్ బాబురామ్ అన్నకు కూడా నేను అంటున్నాను. ఇయాల నువ్వు లేకుంటే నేను ముందుకు రాకపోయేదన్నా. మీ అన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చానా ఇస్తున్నారు. అన్న అక్కడ నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి మన తండకు పోదామన్నా. తండకు పోయి పేద ప్రజలు చాలా మంది ఉన్నారన్న. వాళ్ళ పాపం నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ చేతుల నుంచి మా చేతులకు డబ్బులు వచ్చి నేను బ్యాగులను నింపి వాళ్ళకు నేను డబ్బులు ఇచ్చానన్నా. ఇదే రకంగా మీకందరికి నేను చెప్పుకునేదంటే అక్కడ చెప్పేది వేరు, ఇక్కడొచ్చి చెప్పేది వేరు. ఇదే ఇల్లు. ఒకప్పుడు మధుకు రూపాయి కూడా తినడానికి తిండి లేకపోయేది. నేను ఈ మ్యాటర్ అప్పుడు కూడా చెప్పాను. ఇదే రకంగా ఈ డబ్బులు ఒక్క రూపాయి కాదు, ఇటుకతో ఇటుక సహా ఈ జనాల సొమ్మే. కానీ ఆయన రూపాయి కాదు. ఇదే ఇంటి ముందల ఈ స్టేజ్ ముందలనే నేను మంగ్లీ వాళ్ళు అంతా ఫార్చునర్ కార్‌లో వచ్చారు. ఇంకో కార్ కూడా వచ్చింది. 0123 ఫార్చునర్ కార్ నంబర్. ఆ నంబర్ కార్‌లో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడొచ్చి నేనే ఫోటో తీసిన తర్వాత ఇక్కడొచ్చి వాళ్ళ ఇల్లు మొత్తం చూసినారు. చూసిన తర్వాత రమేషు నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు ఎళ్ళిపో. పొయ్యి నాన్న ఉన్నడు. ఇంటికాడ పోయి పడుకోపో. వీళ్ళ పాత ఇల్లుగో కొంచెం ముందలే ఉంటది. ఆడ పోయి నేను పడుకున్నా. అదే రకంగా వాళ్ళెప్పుడు ఎళ్ళిపోయారో, ఎక్కడున్నారో, ఏం చేశారో నాకు తెలియదు. అదే విధంగా మల్లేపల్లి ఆఫీస్‌కి నైట్ 12 గంటల తర్వాత మంగ్లీ అక్క, శివ చవాను, రమావత్ మధు వీళ్ళు వచ్చారు. నేను 6 గంటలకే నేను ముగించుకొని నేను రూమ్‌కెళ్ళిపోతాను. దాని తర్వాత అన్న ఫోన్ చేసిండు. ఎవలు మా సారు రమావత్ మధు ఫోన్ చేస్తే నేను అక్కడొచ్చి నేను షట్టర్ తీయంగానే తీసిన ఒక 2-3 నిమిషాల తర్వాత అక్కడి నుంచి అందరికి తెలుసు విష్ణు కాంప్లెక్స్ ఎట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు లిఫ్ట్ ఉంటది. ప్లస్ కాలినడక మన మెట్లు కూడా ఉంటది. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే నేను చూస్తే ఏందన్నా ఇక్కడ మంగళక్క కూడా వస్తుందా అని అంటే, రమేష్ నువ్వు ఇలాంటివి నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు ఇలాంటివి చాలా చూస్తావు. ఇలాంటి ఇంకా చూస్తావు. ఇంకా చూస్తావు గూడా. నువ్వు ఇలాంటివి చూడలేవు. ఇంకా చూస్తావు గూడా. పెద్ద పెద్దోళ్ళొస్తారు, చిన్నోళ్ళొస్తారు, పెద్దోళ్ళొస్తారు, మంచోడొస్తాడు, దొంగోడొస్తాడు, పోలీసోడొస్తాడు, ఓడు దొంగోడు కూడా వస్తాడు. నువ్వు మనకు తెలిసినోడైతే ఇదని మన 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 మ్యాటర్ చెప్పు. బయటోళ్ళు ఎవడైనా వచ్చిండా? ఫ్రెషోడు ఎవడైనా వచ్చిండా? నువ్వు డైరెక్ట్ బ్రోచర్ చూపెట్టు. ఏం బ్రోచర్ అంటే మన గోకుల నందన. ఇది ఇన్ఫ్రా కంపింది చూపెట్టు. ఇది ఇక్కడ జరుగుతున్నది డబ్బులది కాదు. ఇక్కడ జరిగేది ఇక్కడ మనకు రియల్ ఎస్టేట్ గురించి చెప్పు అని మాకు చెప్తాడు. అదే రకంగా నేను 2 టైమ్ అదే రకంగా చూశాను. అన్న నైట్ టైమ్ వచ్చిండు, డే టైమ్ కూడా వచ్చిండు. ఇప్పటి కూడా అన్న, ఆ రోజు కూడా అన్న. డే టైమ్‌ల నేను ఒకటేసారి 70 లక్షలు ఎవలు శివ చవాను అన్నకిచ్చాను. 2 టైమ్ 7, 7, 14 అవి ఇచ్చాన తర్వాత మళ్ళీ నేను కోకాపేటలో పోయి నేను 30 లక్షలు నా చేతితోని ఇచ్చేసి అక్కడ నాకొక ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే అంత దూరం పోయినా కదా! ఈ పైసలు ఎవరికి ఇస్తున్నా, ఎక్కడ చేస్తున్నా అనేది నాకిక్కడ కనీసానికి అక్కడ ఫోటో తీసిన తర్వాత లొకేషన్ కూడా ఉంటది. ఆ లొకేషన్ ప్రకారంగా అక్కకాడ ఒక ఫోటో తీద్దామని అంటే, తమ్ముడు ఇలాంటి దగ్గర వద్దు. నువ్వు ఏడికైనా ప్రోగ్రామ్‌కి రా. అప్పుడు నేను దిగుతా అని నువ్వు ఒకసారి అక్కడికి దిగుతా గానీ ఇక్కడ వద్దని అంటే, కనీసానికి ఇక్కడ వచ్చినవని నాకు ప్రూఫ్ చూపెట్టుకోవాలని అన్నతోని, శివ చవాన్‌తోని నేను ఒక్క ఫోటో దిగినాను. దీనికంటే ఇంకా ప్రూఫ్ తీసుకోరా అని అంటే నైటు 12 గంటలకు 12-1 గంటల మధ్యల సాగర్ ఎవరైనా తీసుకోపోతారా? ఆ టైంకి అందరూ స్లీపింగ్ మోడ్‌లో ఉంటారు. కానీ రమావత్ మధు నాకెక్కడ తీసుకుపోయిండంటే
నాగార్జున సాగర్ డ్యామ్ మీద తీసుకుపోయిండు. డ్యామ్ అంటే ఆ పెద్ద డ్యామ్ కాదు, మనము మాచర్ల పోయే అది దారి ఉంటది కదా, అక్కడ ఫోటోలు కూడా దిగినాము. ఏ టైంలో దిగినాము, ఎక్కడ చేపలు ఫ్రై చేపించుకున్నాం, తిన్నాము. అక్కడ నుంచి 1 అయింది, 1:30 అయింది, 2 అవుతుంది. అన్నా పోదాము, ఇంటికి పోదామే, మన రూమ్కి వెళ్ళిపోదాము. అన్నా అని అంట, మదన్ అని కూడా అంట. ఒక్కొక్కసారి అంటే జనాలు వచ్చినప్పుడు సార్ అంట, ఒక్కనున్నప్పుడు మదంట, ఎవరన్నప్పుడు నా ఇష్టం వచ్చింది నేను చెప్తా, నాకేం చెప్పడు. అదే రకంగా నేను ఉన్నప్పుడు అన్న వెళ్ళిపోదామే అన్నప్పుడు 5 నిమిషాలు ఆగరా అని అన్నాడు. ఏమైందని అంత పర్సనల్ అని అంటే, ఒకసారి వినిపించంటే నాకు మ్యూట్లో పెట్టి అటు నుంచి మాట్లాడుతుంటే నా వాయిస్ వినిపించకుండా మ్యూట్లో పెట్టి నాకు వినిపించిండు. అది కూడా ఏ కలర్ లో ఉందని అంటే, జాతీయ జెండా కలర్ ఉంటది. ఫస్ట్ మన కలర్ ఒకటి ఉంటుంది, సెకండ్, థర్డ్ 3 కలర్ల 3 లవ్ గుర్తులు ఉంటాయి. ఎవరి వాయిస్ అది? ఇది మంగ్లీ అక్కది. చెప్పండి. మంగ్లీ అక్కది వాయిస్ నాకు వినిపించిండు. ఈయన మ్యూట్ పెట్టి నాకు వినిపించిండు. పెట్టిన తర్వాత అల్ల జెండా కలర్ ఉంటది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అది కూడా లవ్ గుర్తులో ఉంటాయి. లవ్ గుర్తు జెండా కూడా మన కలర్ లో ఉంటాయి. ఆ కలర్ లో ఉన్నాయి. ఆ టైమింగ్ చెప్తా, డేట్ చెప్తా, అల్ల అన్ని చెప్తా, ఏ టైంకి ఏ అన్ని నేను చెప్పేది. ఇక్కడ వచ్చింది రాంగ్, ఇక్కడ వచ్చింది రాంగ్, అన్ని మీరు ఫేక్ అని చెప్తే, అదే రకంగా మీరు ఒకసారి పోలీసు సార్లతోని మీరు అది ఎంక్వైరీ చేసుకోండి. తర్వాత బయట బంగారం అన్ని పడుతుంది. ఇది కాకుంటే ఇంకా బయట వాళ్ళు కూడా పడతారు. నేను మంగ్లీ అక్కకు సూటిగా అనేది, నువ్వు బంజారా బిడ్డ ఒకటివే కదా, నా ఊరు కూడా ఉంది, నీవు కూడా బంజారా బిడ్డ, నువ్వు కూడా బంజారా బిడ్డ, నేను కూడా బంజారా బిడ్డ. ఇవాళ పొద్దున్న నువ్వు మా ఇంటికి రా, రేపు పొద్దున్న వేరే ఇంటికి పో. ఇక్కడ నువ్వు ఓపెన్ కాంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నేను అనేది ఒకటే మాట, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చినావు కదా, ఇల్లు ఓపెనింగ్ కాలే, ఇంకేమైనా పండుగ ఉందా కాలే, ఇంకేమైనా ఉందా కాలే, ఎవడైనా చచ్చిపోయిందా కాలే, మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నైట్ 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో నువ్వు ఈడికి వచ్చినావు కదా. ఈ కాలంలో ఒక్కని కూడా సంవత్సరం అంటే నెలకు 3 నుంచి 4 రేప్ కేసులు అవుతున్నాయి. సంపుడు అవుతుంది, నరకుడు అవుతుంది, అన్ని అవుతుంది. నువ్వు ఒక పెద్ద సింగర్వి, నువ్వు ఒక పెద్ద ఒక సెలబ్రిటీవి, నువ్వు వీడికి వచ్చినావు. ఓలో నీకు చంపితే, నీకేమైనా రేప్ చేస్తే, నీకేమైనా చేస్తే ఎవరి బాధ్యత? మేము ఇక్కడ కోట్లు ఆయనకి పెట్టి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. నువ్వు వీడికి రావాల్సింది దేనికి? నువ్వు పొద్దున రాకపోయినావు, పొద్దున జనాలతో ఒక ఫోటో దిగకపోయినావు. నేను అది సూటిగా నేను డైరెక్ట్ అంటున్నా. లేదు తమ్ముడు నువ్వు చెప్పేదని అబద్ధాలు అని అంటే, అప్పుడు అన్న అశోక్ అన్న చెప్పిన మాట ఒకటే నేను అనేది, నేను ఇవ్వాలి కదా. అప్పుడు కూడా నేను ఆలోచన చేసుకున్నా, ఎందుకు దేవుని పేరు చెప్తే గలీజ్గా ఉంటది. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి ఏదంటే ఆంజనేయ స్వామి అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, ఇంకా దేవుళ్ళు చాలా ఉన్నారు. నీ నచ్చిన దేవుడు మీద ఒక్కసారి నాకు ప్రమాణం వేసి చెప్పు. నేను ఏడికి నీ కంటికి కనిపించలే తమ్ముడు అని అంటే, నేను కోకపేటలో ఉన్నా, నేను 30 లక్షలు నేను డబ్బులు ఇచ్చిన, ఆ డబ్బులు నేను ఇప్పటికే వదిలేసా. ఒక్కటేనే సవాల్ అనేది, నేను 30 లక్షలు వదిలేసా, 19 లక్షలు నేను మధుకాడ నుంచి నేను వసూలు చేసుకుంటా. ఇది ఒక్కడే నేను దండం పెట్టి చెప్తున్నా. పేద ప్రజలు డబ్బులు మీరు ఎక్కడ పెట్టారో, ఏం చేశారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఒకటి వస్తే ఒకటి రాదు. అందుకే వాళ్ళు రోజు బుడదల పని చేసేటోళ్లకు ఏం ఎక్కడ పెట్టారో, ఏం చేశారో ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి రాదు కూడా, తెలుగు కూడా రాదు. దయచేసి అక్క, నేను కూడా ఇప్పటికీ అంటున్నా, నువ్వు ఏం చేయలే, నువ్వు మంచిదానివి, మంచినివి. ఇప్పుడు కూడా మేమే చెడ్డోళ్ళము, మేము మీకు ఇచ్చేసి మేము చెడ్డోళ్ళం కదా. నువ్వు ఎక్కడైనా పెడితే, రియల్ ఎస్టేట్ అయినా, భూమి అయినా, ఇంకేమైనా చేస్తే ఆ డబ్బులు కూడబెట్టి ఇంకో 10 రోజులైనా, ఇంకో 15 రోజులైనా అప్పుడు దాగా మాకు ఇచ్చేసే అక్క. నేను ఒకటే సమాధానం అంటున్నా, నేను పాపం చేసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ పేద ప్రజలు డబ్బులు నేను తీసుకొని, నేను వాళ్ళ బ్యాగులు నింపుకొని వాళ్ళకు పంపించడము అదొక నా పెద్ద పొరపాటు లెక్క ఉన్నది. నాకు ఇప్పటి కూడా ఈ ఊర్లో ఇంత కూర్చున్నా కదా, ఒక్కరి తమ్ముడు నీకు నేను డబ్బులు ఇచ్చినా, నువ్వు ఏం చేసినావు అని నాకు ఓడుగులు అనలే. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడుకుంటారు, నా దగ్గర ఇస్తారు. నేనే అది సంచిలో నింపి, వాళ్ళ బ్యాగులో నింపి వాళ్ళకి ఇస్తా కదా. నా చేతుల మీదంగా మళ్ళీ వాళ్ళకు రిటర్న్ డబ్బులు పోతే, నేను ఎల్లుండైనా చనిపోయినా కానీ నా ప్రశాంతంగా నా ప్రాణం ఉంటుందని నేను డైరెక్ట్ అంటున్నా. ఒకటే మాట. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఆధారాలు అన్న కాడ మేము చాలా క్లియర్గా ఇప్పటికే మధుతోని శివ ఉన్న ఆధారాలు చూపెట్టాము. మంగ్లీతోని మంగ్లీని ఇక్కడ చూసిన ఐ విట్నెస్ని చూసాము. మద్రాసులో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులను 9 మంది మరణ శిక్షణ విధించిన దాంట్లో అది కేవలం ఐ విట్నెస్ ద్వారా తీసుకున్నది. ఐ విట్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధుకు మంగ్లీకి సంబంధం ఉన్న ఐ విట్నెస్ కూడా ఉన్నాడు, డబ్బులు ఇచ్చినోడు కూడా ఇక్కడే ఉన్నాడు. దాని తర్వాత ఆ వీడియోలు కూడా నేను శివ, మధు వీళ్ళందరూ గోకులనంద ఇన్ఫ్రా అనేది వీడియో కూడా ఏదైతే ఉందో ఇప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు ఇస్తాను. ఇంకా ఇన్ని ఆధారాలు, ఇవన్నీ ఆధారాలే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వానికి నిజాయితీ వైపు ఉండండి, ధర్మం వైపు ఉండండి, పేద బిడ్డలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.